మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సద్దెల చెరువు పరిసర ప్రాంతాల్లో FTL బఫర్ జోన్ లో పేరుతో జరుగుతున్న సర్వే పూర్తిగా అధికారుల అత్యుత్సాహమని కూడా టీపీసీసీ కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తంగా ఈ రోజు హైడ్రా బాధితులకైతే ఒక హైడ్రా పేరుతో జరుగుతున్న సర్వే భయంతో భయపడుతున్న మహిళలకైతే ఈ రోజు ఆయన భరోసా ఇచ్చారు. నీరు కావాలని కలిసి హైడ్రా ఎటువంటి భయాందోళన వద్దు, ఎటువంటి కూల్చివేతలు ఉండవు అని కూడా వాళ్ళైతే భరోసా ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు రమేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ లేకుండానే ఎందుకు అధికారులు ఇటువంటి సర్వే చేపట్టారు? వాస్తవంగా నేను అధికారులతో కూడా మాట్లాడినా, అధికారులకు ఎలాంటి డైరెక్షన్ కూడా రాలేదు. మరి వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారో అర్థం కాలేదు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రస్తుతం హైడ్రా అనేది ఏదైతే ORR పరిధి లోపట్లోనే మేము తీసుకుంటున్నాం. ముఖ్యంగా చెరువులకు గాని మూసీకి సంబంధించి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తీసేయాలని ఒక దాంట్లో ఉంది. సేమ్ టైము మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం చెప్పింది, ఏ పేదవాడి ఇల్లు కూడా కూల్చొద్దు. ఇలా మూసీ నదిలో అక్రమంగా కట్టుకున్న ఇండ్లకు కూడా ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిచ్చే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. అట్లే ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే వాటికి కంపెన్సేషన్ కూడా కట్టి ముందుకెళ్లాలని చెప్పి ఒక లక్ష్యంతో మూసీ నదిని ప్రక్షాళన చేయాలి, ఆధునీకరణ చేయాలని ఒక ఆలోచనతోటి పోతుంది. ఎక్కడ పట్టణాలలో గాని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా సర్వేలు జరగలేదు. కానీ సూర్యాపేటలోనే అధికారుల కొంత అత్యుత్సాహంతో ఈ సర్వే చేయటం జరిగింది. FTL పరిధి కూడా ఇక్కడ సద్దెల చెరువు చూసుకున్నా, పుల్లారెడ్డి చెరువు చూసుకున్నా కూడా వాటికి కట్ట నిర్మాణాలు జరిగినాయి. సో FTL పరిధి కూడా ఈ రోజు మారిపోయింది కాబట్టి ఏ పేదవాడి ఇల్లును కూడా కూల్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఎవరైతే ఈ రోజు పర్మనెంట్ నిర్మాణాలు కట్టుకొని ఉన్నారో వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉండవని కూడా ప్రభుత్వం తరఫున మేము వాళ్ళకు భరోసా ఇస్తున్నాం. మహిళలు చాలా మంది కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అనేది వాస్తవం. వాళ్ళకు ఏం చెప్తారు? సూర్యాపేట భయపడుతున్న మహిళలందరూ కూడా ఏం చెప్తారు? వాస్తవంగా అధికారులు వచ్చే సందర్భంలో వాళ్ళు కూడా భయపడటంలో మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పేద మహిళలు బస్టాండ్ వెనుక మీరు తీసుకున్నా, పుల్లారెడ్డి చెరువు తీసుకున్నా, జనరల్ గా నీకు FTL పరిధిలో గానీ బఫర్ జోన్ పరిధిలో మాక్సిమం ఈ పేదవాళ్ళకు సంబంధించిన ఇండ్లు ఉంటాయి. వాళ్ళు 1,00,000, 2,00,000, 5,00,000 అదో ఇదో కష్టం చేసుకొని ఇండ్ల నిర్మాణం చేసుకొని ఆ ఇండ్లు పోతాయనంటే వాళ్ళకి అసలు ఏం లేనట్టే. అంటే వాళ్ళకి అసలు జీవితమే చీకటిమయమయ్యే పరిస్థితులలో ఉంటది కాబట్టి వాళ్ళు సహజంగానే భయపడతారు. కాబట్టి దీనిని ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఆజ్యం పోసి దీని ఏదో రెచ్చగొట్టే పరిస్థితులలో ఇంకా కూడా భయపడుతున్నారు. అందుకే ఈ రోజు వాళ్ళకు భరోసా కల్పించాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా ఈ రోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది. అలాంటి చర్యలు కూడా లేవు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో భరోసాగా ఉండాలని చెప్పి మా మహిళా సోదరి మనందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై ఏమైనా చర్యలు తీసుకోబోతుంటాయా? యాక్చువల్ గా మేము మాట్లాడినాం, అధికారులతో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. దాని మీద ఎవరైతే అధికారులు తీసుకున్నారో వాళ్ళ మీద కూడా ఎందుకు ఈ పరిస్థితులు చేయాల్సి వచ్చిందని చెప్పి నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా అధికారులు కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో సహించేది లేదని కూడా తెలియజేస్తున్నారు. ఇది రమేష్ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారుల అత్యుత్సాహమే ఈ హైడ్రా భయాందోళనకు కారణమని, ఎవరైతే ఇటువంటి చర్యలు పాల్పడారో వారికి ప్రభుత్వ పరంగా చర్యలు కూడా తీసుకోవడానికి శ్రీకారం చుట్టబోతున్నాము. ముఖ్యంగా మహిళలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అని వాళ్ళకు భరోసా ఇవ్వడానికే ప్రభుత్వం తరఫున తాను ఈ రోజు వాళ్ళందరికీ కూడా కలిసి ఒక భరోసా ఇచ్చానని కూడా రమేష్ రెడ్డి గారు